హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరొక మంచి జాబ్ అప్డేట్ తో అయితే నేను మీ ముందుకు వచ్చేసా. సో అదేంటో చూసే ముందు మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసి బ్యాంక్ జాబ్స్ చేయాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చేసా. SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇక్కడ టోటల్ గా వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 2864 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో అవేంటి ఇప్పుడు మనం క్లియర్ గా చూసేద్దాం. సో జాబ్స్ వచ్చేసి సర్కిల్ బేస్ ఆఫీసర్ జాబ్స్. ఇక్కడ మీకు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీరు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే కంపల్సరీ సర్టిఫికేట్ అయితే మీకు ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే మీకు 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు అయితే మీరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ SC ST వాళ్ళకి అయితే ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ OBC వాళ్ళకి ఒక 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో SC ST వాళ్ళు వచ్చేసి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ OBC వాళ్ళు వచ్చేసి 33 ఇయర్స్ వరకు అయితే ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి శాలరీ చూసుకున్నట్లయితే బేసిక్ పే వచ్చేసి 80,000 గా ఉంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో మీకు శాలరీ అయితే మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మీరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి May 9th నుంచి అయితే మీరు అప్లై చేసుకోవడానికి ఉంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి May 29th వరకు అయితే మీరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ రైటింగ్ టెస్ట్ ఉంటుంది కదా, అక్కడ అదొచ్చేసి జూలై నెలలో అయితే మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. డేట్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అంటే 3 స్టేజెస్ లో అయితే ఈ ఎగ్జామ్స్ మిమ్మల్ని ఈ జాబ్ కి సెలెక్ట్ చేయడం అనేది ఉంటుంది. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రీనింగ్ అండ్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూస్ లో ప్రొఫిషియన్సీ టెస్ట్, అంటే మీకు లోకల్ లాంగ్వేజెస్ లోనే ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం వేకెన్సీస్ లిస్ట్ చూసుకున్నట్లయితే సర్కిల్ వచ్చేసి అమరావతి సర్కిల్లో స్టేట్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఇక్కడ తెలుగు అండ్ ఉర్దూ వచ్చిన వాళ్ళైతే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ రెగ్యులర్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 180 వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయని చూపిస్తున్నారు. సో SC కేటగిరీకి వచ్చేసి 27 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ST కేటగిరీకి వచ్చేసి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ OBC కేటగిరీలో ఒక 48 వేకెన్సీస్. అండ్ EWS కి ఒక 18 వేకెన్సీస్. అండ్ జనరల్ కేటగిరీలో ఒక 74 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ PWBD లో ఇవి కూడా రెగ్యులర్ వేకెన్సీసే. VI లో ఒక 2 వేకెన్సీస్. అండ్ HI లో ఒక 2 వేకెన్సీస్. అండ్ LD లో ఒక 2 వేకెన్సీస్. అండ్ D&D లో ఒక 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ గా 180 వేకెన్సీస్ అయితే రెగ్యులర్ వేకెన్సీస్ లో అయితే ఉన్నాయని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో అవి వచ్చేసి టోటల్ గా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి HI లో ఒక 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో బ్యాక్లాగ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే SC కేటగిరీలో ఒక 6 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయని చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి PWBD లో కూడా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి HI లో ఒక 3 వేకెన్సీస్. అండ్ D&D లో ఒక 1 వేకెన్సీ అయితే ఉంది. సో మనం ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కర్నూలు, అండ్ రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఈ సెంటర్స్ లో అయితే ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఇది ఓన్లీ మన ఆంధ్ర వాళ్ళ కోసం మాత్రమే అని చెప్తున్నాము. సో ఇంకా చాలా అంటే ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి చాలా ఉంటాయి. అండ్ చాలా లాంగ్వేజెస్ లో ఉంటాయి. సో మనం మాత్రం మన ఏపీ వాళ్ళ కోసం చెప్పుకుంటున్నాం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ లో వేకెన్సీస్ అండ్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ అప్లికేషన్ ఫీజెస్ చూసుకుందాం మనం ఇప్పుడు. జనరల్ అండ్ OBC అండ్ EWS వాళ్ళకి అయితే 750 రూపీస్ గా ఉంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి. అండ్ నెక్స్ట్ SC ST అండ్ PWD వాళ్ళకైతే ఎటువంటి ఫీజెస్ లేవు. సో దీనికి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే అధికారిక వెబ్సైట్ ఉంటుంది. సో అక్కడ ఒకసారి లాగిన్ అవ్వండి. అండ్ CBO అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అక్కడ వచ్చిన డాక్యుమెంటేషన్ లో అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్ గా ఫిల్ చేయండి. అండ్ ఫీజ్ అండ్ అడ్మిన్ అప్లికేషన్ వచ్చేసి సబ్మిట్ చేసేసుకోండి. ఈ జాబ్ కి మేము ఎలిజిబుల్ అనుకుంటే డెఫినెట్లీ ఈ జాబ్ కి అయితే మీరు అప్లై చేయండి. ఆల్ ద బెస్ట్. సో ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.